ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. మనం ఈరోజు భగవద్గీత యథాతథం శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము, లేకపోతే దాన్ని కురుక్షేత్ర సంగ్రామమున సైనిక పరిశీలన అని కూడాను అనువదించారు. దాంట్లో 9వ శ్లోకం చర్చించుకోబోతున్నాం. అన్యే చ బహువః శూరా మదర్తే త్యక్త్య జీవిత నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. అనువాదము మరియు భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. ఇంకనూ నా యోగక్షేమమునకై ప్రాణములు అర్పింప సన్నద్ధులైన వారు అనేకులు కలరు. వారందరూ వివిధములైన శస్త్రములను ధరించి ఉన్నారు. అంతేగాక అందరూ కథన రంగమున మిక్కిలి అనుభవము కలవారు కూడాను. సో ఇక్కడ దుర్యోధనుడు తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుడితోని సైనిక పరిశీలన, రెండు వైపులా ఉన్నటువంటి సైనికుల్ని పరిశీలించిన తర్వాత తన వైపు ఉన్నటువంటి యోధుల గురించి విశ్లేషించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు మొన్న వారందరూ కూడాను దుర్యోధనుని వైపు ఉన్నారని, వాళ్ళందరూ కూడాను ఎంతో పరాక్రమవంతులైన యోధులని, వాళ్ళ యొక్క దృఢ సంకల్పం ఎలాంటిది అంటే, దుర్యోధనుని వైపు వాళ్ళకున్న సంకల్పం ఎలాంటిది అంటే, దుర్యోధనుని వైపు యుద్ధం చేస్తూ ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని దుర్యోధనుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఏమిటంటే, ఈ యోధులందరూ కూడాను పాపాత్ముడైన దుర్యోధనుని వైపు యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు అనడంతోనే మనకి ఒక విధమైనటువంటి వివరణ లభిస్తుంది. ఏమని? పాపాత్ముడైనటువంటి అధర్మవర్తుడైనటువంటి దుర్యోధనుని వైపు వీళ్ళందరూ యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు అంటేనే యుద్ధం చేస్తూ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డారు. మనకి ఒక విధంగా అధర్మం వైపు వీళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మృత్యు తథ్యము అని తెలుస్తుంది. కానీ దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు? వీళ్ళందరూ పరాక్రమవంతులు, అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ వీళ్ళందరూ కూడాను అధర్మాన్ని ఆశ్రయించి ఉన్నారు కాబట్టి వీళ్ళకు మృత్యు తప్పదు అనేటువంటి సూచన మనకు లభిస్తుంది. కానీ దుర్యోధనుడు అనుకుంటున్నాడు, వీళ్ళందరూ గొప్ప పరాక్రమవంతులు కదా, వీళ్ళందరూ తన వైపే యుద్ధం చేస్తున్నారు కాబట్టి తనకు విజయము తథ్యము అనుకుంటున్నారు. ఇది భౌతిక జీవనంలో ఉన్నటువంటి జీవాత్మల యొక్క స్థితి. బద్ధజీవుడు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడు అంటే, జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడాను తన శక్తియుక్తుల మీద ఆధారపడి నిర్వహించబడుతున్నాయి అనుకుంటాడు. కానీ ఈ భౌతిక శక్తి కానివ్వండి, ఆధ్యాత్మిక శక్తి కానివ్వండి, ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క వివిధ అంశాలు. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తులు. భౌతికము, ఆధ్యాత్మికము రెండు కూడా భగవంతుని శక్తులే. మనం కూడా భగవంతునికి చెందిన వాళ్ళం. మమైవాంశే జీవలోకే జీవభూత సనాతన. ఈ భౌతిక ప్రపంచంలో జీవించి ఉన్న జీవాత్మలన్నీ కూడాను తన అంశలే అని భగవంతుడైన శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. మనం నిన్న ఒకసారి చర్చించుకున్నాము. ధర్మము అనే దానికి అర్థం ఏమిటంటే, ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మము అంటే భగవంతుని నిర్దేశించినదే ధర్మము. మనము ధర్మాన్ని ఎక్కడ వెతుక్కుంటామో? వేదశాస్త్రాలని అనుసరించి మనం ధర్మాన్ని నిర్వర్తిస్తాము. కానీ వేదశాస్త్రాల్ని మనకి అందించింది ఎవరు? వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంతకృద్వేద విదేవచాహం. భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, వేదశాస్త్రాలన్నీ కూడాను నేనే ఇచ్చాను, నా ద్వారానే వేదాలన్నీ కూడా చెప్పబడ్డాయి. వేదాలన్నీ అభ్యసించి వ్యక్తి గ్రహించవలసినటువంటి సారాంశం ఏమిటి అంటే, భగవంతుని శరణాగతి పొందాలి అనే విషయాన్ని గ్రహించాలి. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని స్థితులకి, అన్ని కార్యక్రమాలకి మూలం భగవంతుడు. భగవంతుడి అనుజ్ఞ లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగదు. ఈ భౌతిక జగత్తులో కానీ, ఆధ్యాత్మిక జగత్తులో కానీ ప్రకటితమైన వస్తువులన్నీ కూడా భగవంతుడి నుంచే ఉద్భవిస్తున్నాయి. అన్నింటికీ మూలకారం భగవంతుడే. సర్వకారణ కారణం బ్రహ్మ సంహితలో చెప్పబడింది ఇది. బ్రహ్మ స్వయంగా చెప్తున్నాడు ఆ విషయం. ఈశ్వర పరమ కృష్ణ
సచ్చిదానంద విగ్రహ అనాది రాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకి కారణం భగవంతుడే. కానీ భౌతిక జీవితంలో జీవిస్తున్నటువంటి జీవాత్మ మనుష్యులు ఏమనుకుంటారు అంటే, ఏదైనా కార్యక్రమంలో వాళ్ళు సఫలీకృతులు అయ్యారనుకోండి, దాన్ని ఏమని చెప్తారు, దానికి కారణం నేను చాలా కష్టపడ్డాను, అందువల్ల దాంట్లో సఫలీకృతం కాగలిగాను. బద్ధజీవుడి యొక్క స్థితి ఏమిటి అంటే, భౌతిక జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి బద్ధజీవుని యొక్క స్థితి ఏమిటంటే, ఏ కార్యక్రమంలో అయినా అసఫలీకృతులు అయ్యారనుకోండి, దానికి వెంటనే మనం కారణాలు వెతుకుతాము. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు దానికి కారణభూతమయ్యారు, అందుకని నేను సఫలీకృతిని కాలేదు అనుకుంటాడు. అది బద్ధజీవి యొక్క స్థితి. ఎక్కడైతే విజయం లభిస్తుందో దానికి కారణం నేను, అపజయం లభిస్తుందో కారణాన్ని వెతుకుతాం మనం, వీరు వారు వీరు. కానీ నిజానికి మనకి భగవద్గీత చదివినప్పుడు అవగతమయ్యే విషయం ఏమిటి అంటే, మన జయాలకి అపజయాలకి కర్త ఎవరు అంటే, జయాలు కానీ అపజయాలు కానీ మనకి లభించాలి అంటే ఎవరి అనుజ్ఞ కావాలి? భగవంతుడి అనుజ్ఞ కావాలి. భగవంతుడు విజయాన్ని కానీ అపజయాన్ని కానీ ఎలా మనకు అందిస్తారు? మన పూర్వకర్మల ఫలితాలను బట్టి మనకి జయాలు అపజయాలు లభిస్తాయి. కర్మ సిద్ధాంతాన్ని మనం అవగతం చేసుకున్నప్పుడు మనము భగవద్గీతలో 3వ అధ్యాయంలో చదువుకోబోతున్నాం. కర్మ అంటే అర్థం ఏమిటి, కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది, ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి, కర్మబంధనంలో చిక్కుకోకుండా మనిషి తన కార్యక్రమాన్ని ఎలా నిర్వర్తించాలి అనే విషయాలన్నీ కూడా మనం 3వ అధ్యాయంలో నేర్చుకుంటాం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు ఏమని, మన వైపు అనేకమైనటువంటి వీరులు శూరులు ఉన్నారు. మనం నిన్న నేర్చుకున్నాం ఏమిటంటే, భీష్ముడి గురించి మాట్లాడుకున్నాము. భీష్ముడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, వీళ్ళందరూ కూడాను మహాయోధులు, అందులో ఎలాంటి సందేహము లేదు. అలాగే ఇంకా మిగిలిన యోధుల గురించి కూడా మాట్లాడుతున్నాడు ఈరోజు. కృతవర్మ, జయవ్రతుడు, శల్యుడు, వీళ్ళందరూ కూడాను నిస్సందేహంగా మహాయోధులు. వీళ్ళు దుర్యోధనుడికి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడి యుద్ధం చేయడానికి వచ్చారు. కాబట్టి దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడంటే విజయం తనకు తథ్యంగా వరిస్తుందని. కానీ మనకి మహాభారత యుద్ధం తెలుసు. మహాభారత యుద్ధంలో విజయాన్ని సాధించిన వాళ్ళు ఎవరు? పాండవులు. ఎందుకని పాండవులకు విజయం లభించింది, దుర్యోధనుడికి విజయం లభించలేదు? ఒకే ఒక కారణం మనం చెప్పుకోవచ్చు. పాండవుల వైపు ధర్మం ఉంది. ధర్మము అంటే ఏమిటి? ధర్మము అంటే భగవంతుడైన శ్రీకృష్ణుని నిర్దేశించిందే ధర్మము. పాండవుల వైపు స్వయంగా శ్రీకృష్ణుడే ఉన్నారు. చాలాసార్లు వ్యక్తులు ఏమనుకుంటారు అంటే, ధర్మము అంటే మన మేధా సంపత్తితో మనము ఊహించుకున్నది ధర్మము అని నిర్వచిస్తాము. కానీ ధర్మానికి కానీ అధర్మానికి కానీ మంచికి కానీ చెడుకు కానీ నిర్వచనం కావాలి అంటే, ప్రామాణికమైన నిర్వచనం కావాలి అంటే మనము శాస్త్రాలని పరిగణలోకి తీసుకోవాలి. మంచి చెడు, ధర్మము అధర్మము ఇలాంటి పదాలన్నీ కూడాను మన బుర్రతోని మనం ఆలోచించామనుకోండి అవన్నీ సాపేక్షమవుతాయి. సాపేక్షము అంటే నాకు ఏదైతే మంచిదిగా కనబడుతుందో ఎదుటి వారికి మంచిదిగా కనబడకపోవచ్చు. అదేవిధంగా మన బుర్రకి ఏది ధర్మం అని తోస్తుందో అది ఎదుటివాడికి ధర్మము కాకపోవచ్చు. ప్రపంచంలోని సమస్యలన్నిటికీ కూడాను మూల కారణం ఏమిటంటే ఇదే. ఏమిటి? నేనేదైతే ధర్మము అని అనుకుంటున్నానో ఎదుటివాడు దాన్నే ధర్మము అనుకోలేదనుకోండి, మన ఇద్దరి మధ్య క్లాషెస్ వస్తాయి. కానీ నిజానికి ధర్మాన్ని నిర్వర్తించగలిగేది వ్యక్తులు కాదు. వ్యక్తులు ధర్మాన్ని ఎందుకు నిర్వర్తించలేరు అంటే ఆ పరిజ్ఞానం, ధర్మానికి సంబంధించిన పరిజ్ఞానం మనకు లేదు. పరిజ్ఞానం ఉన్నప్పుడు విచక్షణతో మంచిని చెడును విశ్లేషించగలుగుతాము. ఆ పరిజ్ఞానం మనకి ఎక్కడ లభిస్తుంది? శాస్త్రంలో మాత్రమే లభిస్తుంది. ఇక్కడ మనకి శాస్త్రాలను ఎవరు చెప్పారని మనం నేర్చుకున్నాము? శాస్త్రాలని చెప్పింది భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా.
వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంతకృద్వేద విదేవచాహం. కాబట్టి ధర్మము అంటే భగవంతుడు మనకి విన్నవించింది మాత్రమే ధర్మము. సో భగవంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మము స్థిరమై ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. ఇక్కడ అనేక రకాలైన యోధుల గురించి దుర్యోధనుడు మాట్లాడుతున్నప్పుడు అపరిజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే శాస్త్ర పరిజ్ఞానము దుర్యోధనునికి లేదు. అందుకని దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు, మహామహా యోధులు, వీరులు, శూరులంతా తన వైపు ఉన్నారు. సైన్యాన్ని పరీక్షించి చూసినట్టయితే కౌరవుల వైపు ఉన్న సైన్యము చాలా పెద్దది, పాండవుల వైపు ఉన్న సైన్యము చాలా చిన్నది. ఆ చిన్న సైన్యంలో కూడా ఉన్నటువంటి యోధులను చూసి ఇప్పటికే దుర్యోధనుడు చాలా ఆశ్చర్యపోతున్నాడు. కానీ రాజకీయ చతురత కలిగిన వాడు దుర్యోధనుడు. దుర్యోధనుడికి పరిజ్ఞానం లేదు, ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేదు, అంధుడు. ఆధ్యాత్మిక పరిజ్ఞానానికి సంబంధించి పూర్తిగా అంధుడు. కానీ రాజకీయ పరిజ్ఞానం ఉంది. భౌతిక ప్రపంచంలో కూడా వ్యక్తులు ఆధ్యాత్మిక పరిజ్ఞానం లోపించడం మూలంగానే సరి అయిన నిర్ణయాలను తీసుకోలేకపోతున్నారు. భౌతిక ప్రపంచంలో మనకు కనిపించే సమస్యలన్నిటికీ మూల కారణం ఏమిటి అంటే మనకి ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేకపోవడమే. ఆధ్యాత్మిక పరిజ్ఞానానికి మొట్టమొదటి స్థితి ఏమిటి? ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి అంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాథమిక విషయం ఏమిటి అంటే నేను ఈ శరీరం కాదు, ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దుర్యోధనుడికి ఆ పరిజ్ఞానం లేదు. దుర్యోధనుడు నిజానికి కలి యొక్క అంశ. కలియుగంలో మానవులు ఎలాగా బద్ధజీవులుగా జీవిస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారో అలాంటి జీవిత విధానాన్ని దుర్యోధనుడు కూడా కొనసాగించాడు. మనం ఒకసారి జాగ్రత్తగా మన జీవిత విధానాన్ని పరిశీలించుకుంటే అది దుర్యోధనుని యొక్క జీవిత విధానానికి దరిదాపుల్లో ఉంటుంది. భౌతిక ప్రపంచంలో ప్రస్తుత కాలంలో కలియుగంలో జీవిస్తున్న జీవాత్మలందరూ కూడాను, మనుషులందరూ ముఖ్యంగా కూడాను, బద్ధ జీవితంలో జీవిస్తున్న వ్యక్తులందరూ కూడాను దుర్యోధనికి రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు. దుర్యోధని లాగానే బద్ధ జీవితంలో జీవులందరూ కూడా ఆలోచిస్తారు. ఏమని? భౌతికమైన కార్యక్రమాలు, భౌతికమైనటువంటి శక్తులు మనకు విజయాన్ని ప్రాప్తిస్తాయి అనుకుంటారు. అందుకు మూల కారణం ఏమిటంటే మనము ఈ శరీరంతో గుర్తుంచుకోవడమే. అందుకని మనము భౌతికమైన కార్యక్రమాల్లో నిమగ్నమై భౌతిక సాఫల్యతని ప్రామాణికంగా స్వీకరిస్తాము. అది మానవ జీవిత లక్ష్యానికి విరుద్ధమైనటువంటిది. అందుకనే మనం ఆనందంగా జీవించలేకపోతున్నాం ఈ ప్రపంచంలో. మనం ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలి? శాస్త్రాలని అవగతం చేసుకొని శాస్త్రబద్ధంగా జీవితాన్ని కొనసాగించినప్పుడు మనం ఆనందంగా జీవించగలుగుతాం. ఇక్కడ ఇంతమంది యోధులు ఉన్నప్పటికీ మహాశూరులు యోధులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడి వైపు, అధర్మం వైపు వీళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ శక్తులన్నీ కూడా సన్నగిల్లబడిపోతున్నాయి. వాళ్ళు మృత్యువాత పడబోతున్నారు అని మనకి చూచాయగా అర్థమవుతుంది ఈ శ్లోకం చదివినప్పుడు. హరే కృష్ణ.